రీసెంట్లీ మా దగ్గర ఒక 8-year-old బాయ్ అబ్డమన్ స్కాన్ కోసం వచ్చాడు. 4 to 5 days నుంచి రైట్ సైడ్ అబ్డమన్ పెయిన్ ఉంది, ఫీవర్ అండ్ వామిటింగ్ ఉంది. పేరెంట్స్ స్టార్టింగ్లోనే డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా ఏదో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్తోనే మేనేజ్ చేశారు. కానీ సిమ్టమ్స్ ఎక్కువయ్యాయి. ఇప్పుడు పీడియాట్రిషియన్ రెఫర్ చేసిన తర్వాత స్కాన్ చేస్తే సివియర్ అపెండిసైటిస్ ఉంది. అపెండిక్స్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ స్టార్టింగ్ దగ్గర ఉన్న ఒక చిన్న ట్యూబ్ లాంటి ఆర్గన్ రైట్ లోవర్ అబ్డమన్ లో ఉంటుంది. ఈ బాబుకి అపెండిక్స్ ఇన్ఫెక్షన్ అయ్యి బాగా ఉబ్బి పగిలిపోయింది. అంటే జస్ట్ లైక్ ఒక బెలూన్ లో ప్రెషర్ ఎక్కువైతే ఎలా బర్స్ట్ అవుతుందో అలా ఇన్ఫెక్షన్ అపెండిక్స్ నుంచి పక్కన ఉన్న ప్రేగులకంతను స్ప్రెడ్ అయింది. దీన్నే మనము కాంప్లికేటెడ్ అపెండిసైటిస్ అంటాం. ఫస్ట్ 1 or 2 days లోనే వచ్చి ఉంటే సింపుల్ సర్జరీతో అయిపోయేది. కానీ ఇప్పుడు సర్జరీ చాలా రిస్కీ, రికవరీ టైం ఎక్కువ, స్మాల్ హాస్పిటల్ సెటప్ లో ట్రీట్మెంట్ పాసిబుల్ కాదు, టెరిషరీ హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ ఎంత మంచిగా సర్జరీ చేసినా ఒక్కోసారి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చైల్డ్ కనే కాదు, ఎవరికైనా సరే సివియర్ రైట్ సైడెడ్ అబ్డమన్ పెయిన్, ఫీవర్, వామిటింగ్ ఉంటే అపెండిసైటిస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు సెల్ఫ్ మెడికేషన్, మెడికల్ స్టోర్ అడ్వైస్ నో. ఇమీడియట్లీ ఒక క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అర్లీ డయాగ్నోసిస్ అంటే సింపుల్ సర్జరీ, లేట్ డయాగ్నోసిస్ అంటే కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్. ఈ వీడియోని షేర్ చేయండి, ఎవరికి తెలుసు ఒక లైఫ్ సేవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.